జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. సార్ మీరు క్షేత్రస్థాయిలో కూడా జూబ్లీహిల్స్ ప్రచారానికి వెళ్తున్నారు. ఎట్లా ఉంది సార్? అంటే జూబ్లీహిల్స్ అంటే ఒక హైఫై క్లాస్ పీపుల్స్ ఉంటారని అనుకుంటారు, కానీ క్షేత్రస్థాయిలో చూస్తే అట్లాంటి పరిస్థితి లేదు. జూబ్లీ హిల్స్ పేరుకే జూబ్లీ హిల్స్, అది స్లమ్ జూబ్లీ హిల్స్ అని పేరు పెడితే బాగుంటుండే. యాక్చువల్లీ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ 75,000 ఓన్లీ జూబ్లీ హిల్స్లో ఓట్లు ఉన్నాయి, 3,25,000 స్లమ్లో ఓట్లు ఉన్నాయి. ఈ స్లమ్లో ఓట్లు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం ఏదైతే ఉందో 10 సంవత్సరాలు పాలించింది బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ 60 సంవత్సరాలు పాలించింది, 50-60 సంవత్సరాలు పాలించింది. మరి బీద వాళ్ళ మీద ఏమాత్రం శ్రద్ధ ఉంటే గతంలో ఆ రోడ్లు చూసినా, డ్రైనేజ్ చూసినా, వాటర్ చూసినా ఎందుకు డెవలప్ చేయాలని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా మీరందరూ ఓట్ల కోసానికే చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఇంప్రూవ్ కావాలని, బిలో పవర్టీ ఎబో పవర్టీ తీసుకురావాలని ఏ మాత్రము వీళ్ళకు శ్రద్ధ లేదు, ఇద్దరికి శ్రద్ధ లేదు. శ్రద్ధ ఉంటే ఈరోజు చాలామంది అక్కడికి ఏది విలేజ్లకి వచ్చి ఈడ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉంటే వీళ్ళకి ఏదో బాగా డబ్బులు ఉన్నాయని ప్రతి ఒక్కరు సాయం చేయలేకపోతా ఉన్నారు. ఎవరైతే బిలో పావర్టీ వాళ్ళు ఉన్నారో అన్ని వర్గాల వాళ్ళు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ 6 కిలోలు బియ్యం ఇస్తూ ఉన్నది, కులాలు మతాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నది. మరి ఏదైతే మేము స్కీమ్స్ పెట్టామో అన్ని స్కీమ్స్లో ప్రతి ఒక్కరికి కులం మతం లేకుండా ప్రతి ఒక్కరికి అందేటట్టు ప్రపోజల్ చేస్తూ ఉన్నాం. స్ట్రీట్ వెండర్ 10,000 లోన్స్లో ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో మోస్ట్ ఇంపార్టెంట్ ముస్లింలకే అమౌంట్ వచ్చింది. అదేవిధంగా ఎవరైతే ముస్లిము అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారో త్రిబుల్ తలాక్ ఎప్పుడైతే పెట్టినామో, త్రిబుల్ తలాక్ పెట్టిన తర్వాత ప్రతి అమ్మాయి తల్లిదండ్రులు మోదీ గారు మాకు బాగా చేశారు. గతంలో ఏదైతే పిల్లనిచ్చి పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి ఎప్పుడు ఇంటికి వస్తుందో భయభ్రాంతులతో తల్లిదండ్రులు ఉంటా ఉండే. ఇప్పుడు భయభ్రాంతులు పోయినాయి. ఎందుకంటే హిందూ దేశంలో ఒకటే చట్టం ఉండాలి, హిందువులకు ఈ విధంగా ఉంది, ముస్లింలకు ఈ విధంగా ఉంది, చాలా లోపల బాగా కుమిలిపోతూ ఉండే. ఈరోజు చదువుకున్న ప్రతి ముస్లిం మోదీ గారు ఉంటేనే మన దేశం బాగుపడుతుంది, మోదీ గారు ఉంటేనే మన దేశం స్ట్రాంగ్ ఉంటుంది. ఎప్పుడైతే దేశం స్ట్రాంగ్ ఉండదో రాష్ట్రం స్ట్రాంగ్ ఉంటుంది, రాష్ట్రం స్ట్రాంగ్ ఉండదు కాన్సెన్స్ స్ట్రాంగ్ ఉంటుందని చాలామంది థింకింగ్ చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, ఇప్పుడు గతంలో పోయిన ఎలక్షన్లో ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ నిలబెట్టింది, ఇప్పుడు ఎందుకు నిలబెట్టలేవు? మరి కుమ్మక్కు రాజకీయం నడుస్తూ ఉన్నది. ఈ కుమ్మక్కు రాజకీయంలో ఒకసారి ఆలోచించారు. గతంలో బీఆర్ఎస్తో కుమ్మక్కైంది, ఇప్పుడు కాంగ్రెస్తో కుమ్మక్కైంది. ఈ కాంగ్రెస్తో కుమ్మక్కు అయినప్పుడు ఈ ఓల్డ్ సిటీలో ఏదైతే రాజ్యం నడుస్తూ ఉందో 80% ఉన్న మిగతా కమ్యూనిటీలు ఒక్కసారి ఆలోచించుకొని అదే కమ్యూనిటీ వీటికి రావాలని చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, ఇంతవరకు ఒక్క పార్టీలో 92 మంది బైండ్ ఓవర్ చేసిన ఘనత ఇక్కడ లేదు. మరి అందరు రౌడీ షీటర్ ఆ షీటర్ మీరు చూస్తూ ఉన్నారు. స్లమ్ ఏరియాలో 3,25,000 మంది ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం బీజేపీకి వేయండి. ఎందుకు వేయాలని అడుగుతా ఉన్నా. రేపు మీ పొద్దున కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్ ఎవరైతే గెలిచినాక మీకు హఫ్తా మామూలు ఇప్పుడే వసూలు చేస్తున్నారు, ఎక్కడ కాన్వెన్సింగ్ పోయినా వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే 92 మంది ఎవరైతే బైండ్ ఓవర్ చేసిరో వాళ్ళందరూ ఈ 3,25,000 మంది దగ్గర వసూలు చేయడాన్ని నేను అడుగుతా ఉన్నాను. మరి మా క్యాండిడేట్ ఎప్పుడైతే మీ పక్కనే ఉన్నాడు ఆఫీసు, ఏ రోజైనా మీకు సాయం చేయడానికి లంకల్ దీపక్ రెడ్డి సాయం చేయడానికి రెడీ ఉన్నాడు, కానీ ఏ రోజు ₹1 అడగడానికి రాలేదు. అందుకోసానికే మీరు ఒక్కసారి ఆలోచించండి. 3,25,000 మంది ఎవరైతే ఉన్నారో మీరు ఓటేసి ప్రశాంతంగా నిద్రపోవాలంటే భారతీయ జనతా పార్టీ నంబర్ 1 పువ్వు గుర్తుకు ఓటేయాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, ఏదైతే మోదీ గారు ప్రవేశపెట్టారో, ఏ కార్యక్రమం ప్రవేశపెట్టారో అన్ని కార్యక్రమాల్లో మీకు డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీకు అన్ని స్కీమ్లు మీకు వస్తూ ఉన్నాయి. మరి చూస్తూ ఉన్నారు మీరు. నేను ఇల్లు బారిన సీఎం కూడా పర్యటనలో మీరు బీఆర్ఎస్ కనుక ఓటేసి మీకు పెన్షన్లు రావు, స్కీమ్లు రావని కూడా చెప్తున్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కూడా మీరు ఎట్లా ప్రచారం చేస్తారని నాయకులను బెదిరించే సందర్భాలు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. చదువుకున్న యువతులైనా ఒకటే గుర్తుపెట్టుకోండి. 18 years క్రాస్ అయిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉన్నది, లైసెన్స్ తీసుకోవడానికి హక్కు ఉన్నది. ఎవరైతే ఎలిజిబిలిటీ ఆఫ్ ఏది పెన్షన్ స్కీమ్ పైన లేకపోతే వైట్ కార్డ్ హోల్డర్స్ అయినా, బిలో పావర్టీ అయినా 2,50,000 మీరు ఇన్కమ్ ప్రూఫ్ తీసుకున్న తర్వాత ఎవరైతే మీకు ఇవ్వరు అన్నారో, ఎవరైతే కట్ చేస్తున్నారో భారతీయ జనతా పార్టీ మీరు నిలబడి
ఇప్పించడానికి మేము ముందున్నామని తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ భయభ్రాంతులు చేయడానికి ఆస్కారం ఉంది. ఇండియాలో ఒక చట్టం చేసిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న తర్వాత ఎవరు తీసేయడానికి ఆస్కారం లేదు. మీరు తీసేస్తే మళ్ళీ కూర్చొని ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాను. దాని గురించి వరి కావద్దు. ఎప్పుడు ప్రతి ఒక్కరు భయభ్రాంతులు పెడతారు. డబ్బులు ఎవరు ఇచ్చినా మీరు తీసుకోండి. దేశం కోసానికి ధర్మం కోసానికి ఎవరైతే పాటుపడుతూ ఉన్నారో వాళ్ళకు ఓటేయాలి. ఇంకొకటి మీరు చూస్తూ ఉన్నారు, గతంలో మనకు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు కూడా మొన్నటికి మొన్న మనం వచ్చి భారతీయ జనతా అదే ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరకు వచ్చి ఏది అడగడం జరిగింది. గతంలో వాళ్ళు పాలించిన మన అది దోసుకుపోయారు. ఈరోజు మన ముంగట వచ్చి అడుగుతూ ఉన్నారు ఏది అపాయింట్మెంట్ కోసానికి. అరే మన శక్తి మనము ఏంటంటే 11 దేశం కింద ఉన్నది 3వ దేశం కింద తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. దాని కేవలం ఏంటంటే అవినీతి లేకుండా ఉండేది. ఇంకొకటి ఏంటంటే మీరు చూస్తూ ఉన్నారు, 2 పార్టీలు ఆల్రెడీ పరిపాలనను చూసిర్రు. వీళ్ళ అవినీతి వీళ్ళే బయట పెట్టుకురు. కాంగ్రెస్ వాళ్ళే బయట పెట్టుకురు. టీఆర్ఎస్ వాళ్ళ కుటుంబాలే వాళ్ళు బయట పెట్టుకురు. ఈ 2 పార్టీలు అవినీతిమయమైపోయినాయి. భారతీయ జనతా పార్టీ 20 రాష్ట్రాల్లో ఆల్రెడీ రాజ్యం ఉన్నాక కూడా ఎక్కడన్నా ఒక ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఒక కార్పొరేటర్ అయినా ఎక్కడైనా అవినీతి ఉందా? అదేవిధంగా ఇంకొకటి నేను చెప్తా ఉన్నాను, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ఉన్నదో ఏ ఎమ్మెల్యేలైనా వేరే పార్టీకి పోయిరా. అరే బీఆర్ఎస్ వాళ్ళు అందులోకి పోయారు, కాంగ్రెస్ వాళ్ళు ఇళ్ళకి పోయారు. మీరు చూస్తూ ఉన్నారు, ఆ కల్చర్ అక్కడ నడుస్తూ ఉన్నది. మా కల్చర్ ఆ కల్చర్ కాదు. నిస్వార్థంగా నిజాయితీగా మీకు సాయం చేయడానికే భారతీయ జనతా పార్టీ ఉంది. బిలో పావర్టీ ఎవరైతే ఉన్నారో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో ఉద్యోగాలు తీసుకురావడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి ప్రతి ఒక్కరు మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ ఉన్నది. అందుకోసానికే ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకొని భారతీయ జనతా పార్టీ. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మీరు ఓటు వేసారనుకో వాళ్ళు డెవలప్ చేయడానికి ఆస్కారం లేదు. కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తూ ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఉన్న ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో కేంద్రం నుంచి డబ్బులు తీసుకొని వచ్చి మీకు డెవలప్ చేయించే బాధ్యత లంక దీపక్ రెడ్డి గారు తీసుకొని మీకు డెవలప్ చేస్తాను. డంకాముదంగా నేను తెలియజేస్తాను. ఎందుకు అంటే ఇప్పటి కూడా అక్కడ నడిచేది ఏంటంటే 15th ఫైనాన్స్ అమౌంట్తోని అమృత్ స్కీమ్స్ కింద కూడా ప్రతి ఒక్కరి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే నడుస్తూ ఉన్నాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా మ్యాచింగ్ గ్రౌండ్ ఇచ్చేసి అమౌంట్ ఇస్తూ ఉన్నది. దాంతోనే ఈరోజు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లో డబ్బులు లేవని. మేము ఎప్పుడు డబ్బులు లేవని కాదు, మేము బీద వాళ్ళని పైకి తీసుకోవాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు తీసుకుపోతాం, డెవలప్ చేస్తాం. డంకాముదంగా అద్దంలాగా మీకు తీసుకొచ్చి మేము డెవలప్ చేస్తామని మీరు ఓటు వేపియండి. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, చాలామంది ఏమనుకుంటారంటే జూబ్లీస్లో ఎవరైతే 75,000 మంది ఉన్నారో మీకైనా ఒకటే, స్లమ్ ఏరియాలో అయినా ఒకటే. వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే ఈ జూబ్లీస్లో ఉన్న వాళ్ళు ఓటేయరు, ఈ స్లమ్లో ఉన్న వాళ్ళు ఓటేస్తారు, మేము గెలుస్తామని అనుకుంటారు. కాదు, దాని విరుద్ధంగా భారతీయ జనతా పార్టీ 100% మీరు గెలిపియాలి. మేము డెవలప్ చేసి మేము చూపిస్తామని తెలియజేస్తా ఉన్నాం. అయితే బీజేపీ చేసిన పథకాలు అభివృద్ధి ఏదైతే ఉందో అది కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా అట్లాగే మేము అభివృద్ధి చేస్తాము. గతంలో ఉన్న బీఆర్ఎస్ ఏమీ డెవలప్ చేయలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా డెవలప్మెంట్ చేయలేదు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఏంటి, జూబ్లీహిల్స్ను అద్దాల మేడలాగా చేసి చూపిస్తామని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.